హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డిఫరెంట్ ఎగ్ కర్రీ అండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, బగారాలోకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అదిరిపోయే రుచి అనమాట. ముందుగా ఇక్కడ నేను వీడియోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అల్లం, ఎల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకున్నాను. 6-7 మిక్సీ పట్టి పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసి కలర్ చేంజ్ కావాలండి. చక్కగా కలర్ చేంజ్ అయితే మంచిగా పచ్చి వాసన అనేది రాదనమాట. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ని మిక్సీ పట్టి ఉంచాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇది పేస్ట్ కనుక త్వరగా అడుగంటుతుంది. మనం దగ్గరుండి మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చి వాసన పోయినంత వరకు మనం ఇలా కలుపుతూ ఇలా ఉడకనివ్వాలండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. 10 నిమిషాలు టైం పడుతుంది, ఎక్కువైతే పట్టదండి. చాలా లంచ్ బాక్స్ ఈజీగా వండొచ్చు ఈ కర్రీని. తప్పకుండా లంచ్ బాక్స్ పిల్లగాలు పెడితే ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ధనియాల పొడి, పసుపు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా కారం, మసాలా పొడి వేసి మొత్తం కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలండి. పచ్చి వాసన పోతుంది. చక్కగా చాలా టేస్టీగా ఉడుకుతుందనమాట. ముందుగా ఇక్కడ నేనైతే 2 ఆమ్లెట్లు వేసుకున్నాను. దీంట్లో ఉప్పు కానీ ఏది కానీ ఏమీ వేయలేదండి. ఇలా వేసి దీన్ని నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఈ ముక్కలను వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ గ్రీన్ అంతా కలుపుకుంటే చక్కగా ఈ ముక్కలైతే కొత్తిమీర పేస్ట్, ఉప్పు, కారం బట్టి చాలా బాగున్నాయండి. ఈ ఆమ్లెట్ ముక్కలు అయితే చాలా టేస్టీగా, అంటే చాలా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకుందామండి. ఇలా వేడివేడి అన్నంలో, బగారాలో కూడా చాలా బాగుంటుంది. ఈ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.